మీద పాక్కుంటూ వచ్చే వారిని చూస్తుంటే మీ మనసు కరగడం లేదా? హెలికాప్టర్లలో తిరుగుతున్న ప్రభుత్వం పెద్దలకు దివ్యాంగులకు పెన్షన్లు ఇవ్వటానికి చేతులు రావటం లేదా? లక్షల కోట్లు అప్పులు చేస్తూ మాకు పెన్షన్లు మాత్రం ఇవ్వలేరా? మాపై ఎందుకింత కక్ష? మానవత్వం చూపించాల్సింది పోయి ఇలా వేధించటం ఏమిటి? వీల్ చైర్లలో కాళ్లపై దేక్కుంటూ ఆసుపత్రులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరగగలం? రీవెరిఫికేషన్ పేరుతో పెన్షన్లలో కోత విధించి మా పొట్ట కొట్టొద్దు అంటూ ఆవేదన చెందారు. నాకు 200 వచ్చినప్పటి నుంచి పెన్షన్ వస్తుంది. ఇప్పుడు సడన్ గా నోటీస్ వచ్చి తీసేస్తున్నారు సార్. చాలా మందికి డిసెబిలిటీ పెన్షన్ తీసుకుంటున్నారు, వాళ్ళందరికీ నోటీసులు అనేది ఇచ్చినారు. ఏమవుతా ఉంది అంటే, ఎటువంటి సందర్భం ఏర్పడింది అంటే, దీనికి ముందు వాళ్ళకి డిసెబిలిటీ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ రీఅసెస్మెంట్ చేయకూడదని దాంట్లో ఉన్నప్పటికీ కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం వాళ్ళకి నోటీసులు అనేది అందజేసి రీఅసెస్మెంట్ తేదీ మరియు ఎక్కడ పోవాలి అనేది ఆ నోటీస్ లో ఇచ్చి, అయినప్పటికీ వాళ్ళకి 40% తక్కువ ఉందని వాళ్ళే రుజువు చేస్తూ ఈ రోజు వాళ్ళందరికీ పెన్షన్ అనేది పీకేస్తా ఉన్నారు. మరి ఎందుకనే తెలియలేదు, అది ఎందుకు తీసేస్తారో మీరేమో చేస్తారో మరి మీ ఇష్టం అయ్యా. న్యాయం చేయాలని కోరుకున్నాం, మీరు న్యాయం చేస్తారని మీ అందరికి ఓటు గెలిపించేందుకు మాకు ఈ రకంగా చేస్తున్నారు.